మర్చిపోయాను ఈ సంగతి. నేనే 2-3 సార్లు ఫోన్ చేసి అవకాశం ఉందా అని అడిగి మళ్ళీ నేనే మర్చిపోయాను. సరే, మెట్టుకు మనం మన వారం 4 రోజుల సెలవు అనుకుంటా కదా. ఆ రోజుల్లో సెలవుల్లో మనం మాట్లాడుకున్న ఒక అంశం మీదే ఒక 15 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం వినియోగించుకోకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా మట్టుకి సంఘంలో ఇంకా రావాల్సినటువంటి వారు చాలామంది ఉన్నట్టున్నారు కదా. వాళ్ళకంటే ముందు నేనే వచ్చేస్తానేమో అనుకున్నాను నేను, బట్ అందరికంటే వెనకాల నేనే వచ్చాను. సరే, చూద్దాం. ఒకసారి రూతు గ్రంథం తీసుకుందాం. ఈ గ్రంథం ఎలాంటిదంటే, ఈ సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా అపార్థాలకు దారి తీస్తూ ఉంటుంది. అంటే ఒకరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు, వివిధమైనటువంటి కక్షలకు కూడా గురి చేస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆలోచించండి. మనం మాట్లాడుకున్న మొదటి అధ్యాయంలో ఏ విషయాలు నేర్చుకున్నాం? ఫాస్ట్గా నాకు ఇచ్చింది 15 నిమిషాలు మాత్రమే. మీరు త్వరగా నాకు సహకరించాలి. ఏ విషయాలు నేర్చుకున్నాం? మొదటి అధ్యాయంలో ఏ విషయాలు నేర్చుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? చెప్పండి అమ్మా త్వరగా. ఏ అంశం గురించి నేర్చుకున్నాం? సరే, 3 వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఎవరెవరు? నయోమి, రూతు, ఓర్ప. అందులో ఎవరు ఆశీర్వదింపబడ్డారు? ఓర్ప ఎందుకు ఆశీర్వదింపబడలేదు? తను తిరిగి వెళ్ళిపోయింది. అయితే మరి రూతు చెప్పినటువంటి మాట ఏంటి? 17వ వచనం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందిన చోటే నేను అక్కడే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను వ్యతిరేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక నేను. చూసారా, ఆ మాటకి వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? అత్త కోడల సంబంధం. అందరూ తీయాలి. 2వ అధ్యాయం అందరూ చదవాలి. చాలామంది వివాహం కావాల్సినటువంటి వారు ఉన్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు, చక్కగా తల్లిదండ్రులు ఉన్నారు, అత్తలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. అందరూ నేర్చుకోండి మాటలు. వాక్యము అందరూ ఒకేలా చెప్పలేరండి, మీరు గమనించాలి. ఒక్కొక్కరికి ఒక తలంతు. ఒకరు ఆశీర్వాదం గురించి మాట్లాడతారు, ఒకరు వివేచన గురించి మాట్లాడతారు, ఒకరేమో స్వస్థత గురించి మాట్లాడతారు, ఒకరేమో అభిషేకం గురించి మాట్లాడతారు, అభిషేకించబడడం ఎలా గురించి మాట్లాడతారు, దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడతారు. ఆయనలాగా ఈయన చెప్పట్లేదేంటి, ఆయనకంటే ఇది విచిత్రంగా ఉంది ఏంటి బోధ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరికి ఇచ్చినటువంటి తలంతు వారిది. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం, పరిశుద్ధాత్ముడు నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం, అందరు కుటుంబాలకి బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలియాలి. సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డకి తెలియాలి. వారి కుటుంబాలు ఎటువంటి కలహాలు లేకుండా సత్సంబంధం కలిగి ఉండాలన్నది నా ఉద్దేశం. అర్థమైందా? ఇప్పుడు 66 పుస్తకాల్లో ఉన్నటువంటి భావం అందరూ ఒకేలాగా చెప్పలేరు. 12 మంది శిష్యులు ఒకే చోట బోధించారా? బైబిల్ ఏమని చెప్పింది? దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పింది? యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వ సృష్టిలో ఉన్నటువంటి జనాంగం అంత ఒకటేనా? ఈరోజు ఎన్నున్నాయి మనకి? మతాలు, దేశాలు, రంగులు, కులాలు. ఈ మధ్యన జెండర్ డిఫరెన్స్ ఒకటి ఈ మధ్యన ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టుంది కదా. చాలా మట్టుకి జెండర్ డిఫరెన్స్ ఒకటి, ఇలా కొత్త పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. సరే, చూద్దాం. మరి కోడలు ఒక అత్తగారిని నమ్మి తన జనాంగాన్ని విడిచి వచ్చినప్పుడు అత్తగారు కోడల్ని ఈ విధంగా నడిపిస్తుందో చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం, నయోమి పెనిమిటికి బంధువుడు అక్కడ ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశస్థుడు. అంటే ఈ ఎలీమెలెకు అన్నటువంటి వాడెవడు? నయోమి యొక్క భర్త. సో ఇప్పుడు చూడండి, కోడల్ని కూతురి కంటే చాలా ప్రేమగా ఒక యవనస్తురాలను నడిపించేటువంటి స్థితిని నయోమి తల్లి యొక్క స్థానంలో ఉండి నడిపిస్తున్నటువంటి స్థితి అది. ఎంతమంది కోడళ్ళు లేదా అత్తగారులు తల్లి కూతురులాగా ఉన్నారన్నది మీ ఆలోచనకి వదిలేస్తూ ఉన్నాను.
సరే చూడండి తర్వాత ఏమంటున్నాడు, 4వ వచనం చూడండి ఒకసారి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఎందుకు అన్నారు బోయాజుని? 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుకగా పరిగేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. మీరు తెలుగు స్పష్టంగా చదవాలి. గ్యాప్లు చదివారనుకో నాకు అసలే తెలుగు రాదు. ఓకే, మీరు మింగేసి మళ్ళీ మీరు ఏం చదువుతున్నారని నేను వెతుక్కుని చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎవరో ఒక్కరే చదవండి, స్పష్టంగా చదవండి, సరేనా? తర్వాత 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోకి వచ్చి నేను చేనుకోయే వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఏలీమెలకు వంశపు వాడైన బోయాజుది. ఇప్పుడు అత్తగారు ఏ విధంగా నడిపిస్తుందో బయట వారితో నడిపిస్తుందా కోడల్ని? ఎక్కడికి పంపింది? ఏర్పరచబడినటువంటి కుటుంబం, అంటే దేవుని యొక్క ఉద్దేశం తెలిసినటువంటి కుటుంబం, దేవుని యొక్క ఆలోచన కలిగినటువంటి బోయాజు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క పొలంలోకి తప్ప మరి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నట్టుగా మనం కింద వచనాలు చూస్తాం. అప్పుడు 4వ వచనంలో ఏమంటున్నాడు, అప్పుడు బోయాజు బెత్లెహేము నుండి వచ్చిన యెహోవా మీకు తోడయుండును గాక అని కోయేవారందరితో చెప్తున్నాడు. అక్కడ పంట కోసేవారందరితో ఏమని చెప్తున్నాడు? యెహోవా మీకు తోడయుండును గాక, అంటే ఆశీర్వదింపబడేటువంటి స్థితిని మనం ఇప్పుడు కోస్తున్నటువంటి పంట ద్వారా యెహోవా మనకి తిరిగి ఇప్పుడు ఏమనుగ్రహించాడు? మనం మొదటి అధ్యాయంలో ఏం చూసాం? కరువు. బెత్లెహేములో ఏముంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? ఆశీర్వాదం. ఏం చేస్తున్నారు అక్కడ? పంటను కోయబోతున్నారు. అప్పుడు ఏమంటున్నాడు? ఎదురు బదురు చెప్పుకుంటున్నారు. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటే యెహోవా మీకు తోడయుండును గాక అని ఒకరికొకరు సమాధాన పరుచుకున్నట్లుగా చూస్తున్నాం. సరే 5వ వచనం చూడండి. అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరు అని అడగగా, ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? అక్కడ ఒక మేస్త్రి ఉన్నాడు. ఆ మేస్త్రిని అడుగుతున్నాడు, ఎవరు ఈ చిన్నది? చూడండి దేవుని యొక్క నడిపింపు. మీరు ఒకవేళ దేవుని విషయంలో ఖచ్చితమైనటువంటి ఆలోచన కలిగి, దేవుని పట్ల వివేచన కలిగి, దేవుని పట్ల ఆలోచన కలిగి, దేవుని యొక్క ప్రేమను, అతని యొక్క ఔన్నత్యాన్ని మీరు ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుందన్నది మీరు తెలుసుకోగలుగుతారు. 7వ వచనం. ఆమె నేను కోయవారి వెనక పనల మధ్యనే ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు ఏమని చెప్తున్నాడు? తను వచ్చి మేము కోస్తున్నటువంటి పంటలో ఏం వేరుకుంటుంది? మిగిలినటువంటి పరిగే వేరుకుంటుంది. మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం, చాలామంది మేము పరగేరుకుంటామని చేళ్ళంటే వెళ్ళేవారు. మా చిన్నప్పుడు జరిగింది, ఇప్పుడు మరి చాలామందికి తెలియదు. అవన్నీ పోజేసుకుని ఒక కుంచుడో 2 గుంచులో 3 గుంచాలు అయితే ఒడ్డులు దంచుకుని వండుకుని తినేటువంటి జనాలు చాలామంది కుటుంబాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే కోళ్ళకు వేసుకునేవారు, కొంతమంది ఏంటంటే ఒడ్లు నానబెట్టుకుని ఆడించుకుని అటుకులు తినేటువంటి, ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ కూడా అప్పుడు రైస్ ఫ్లెక్స్ అనమాట. అర్థమైందా? అలాంటి స్థితిని అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనం చూసినటువంటిదే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మన జీవన విధానానికి తగ్గట్లుగానే దేవుడు ఏం చేశాడు? ప్రతీది కూడా బైబిల్లో పొందుపరచడం అనేది మనం చూస్తున్నాం. అప్పుడు తర్వాత 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. చూడండి ఎంత చక్కగా దేవుని యొక్క నడిపింపు ఏ విధంగా ఉందో చూడండి. అంటే బోయాజు యొక్క ప్రేమ, వాళ్ళ ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏమని చెప్తున్నాడు? మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళవద్దు. విస్తారమైనటువంటి పంట మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించడానికి
విస్తారమైనటువంటి ఆశీర్వాదము ప్రభు అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ మనం చిందరవందరైపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో సతమతం అయిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చెప్తుందంటే బైబిల్ ఒక వాక్యాన్ని, ఇలాంటి వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బోయాజు రూతుకి ఇస్తున్నటువంటి ధైర్యం, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా జనాంగం. తర్వాత వచ్చిన చూడండి, వారు కోయ చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని. చూడండి ఎంత చక్కటి మాట చెప్పాడో చూడండి. ఇప్పుడు బోయాజుకున్నటువంటి ఆస్తి ఎంత ఉంది అక్కడ? ఎంత ఉంది? ఒక గ్రామానికి సరిపడేటువంటి పొలం ఉంది ఆయనకి. ఇప్పుడు అన్నింటికి కూడా యజమాని ఎవరు? బోయాజు. ఆ పొలం అంతటికి ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి తర్వాత పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమని హెచ్చరించాడంట? తనని ముట్టకూడదని. ఈ రోజున ఒక 2 ఎకరాల భూమి, ఒక 10 ఎకరాల భూమి, అంతేందుకు 5 సెంట్లు నేల ఉంటేనే భూమి మీద ఏమవుతుంది? కాలు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది జనాంగాలు లేరా? వారి అహంకారాన్ని చూపించేటువంటి స్థితిలో లేరా? వారి యొక్క అహంకారాన్ని చూపించేటువంటి స్థితిలో లేరా? కానీ బోయాజ్ ఏమంటున్నాడు? ఇవి నా ఇంటి కుమార్తె కాబట్టి ఎవ్వరూ ముట్టకూడదని ఏమని చెప్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. తర్వాత, నీకు దాహముగినప్పుడు కుండ యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. చూడండి, అక్కడ ఏం చేశాడు? నీళ్లు కూడా తనకి పర్మిషన్ అనేది గ్రాంట్ అయింది. అంటే ఏ విషయంలో కూడా తనకి లోటుపాటు లేదు. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి నీళ్ళు తాగొద్దాం లేదా అన్నం తినొద్దాం అన్న ఉద్దేశాన్ని కలగజేయట్లేదు. తర్వాత చూడండి వచ్చిన, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశివై నాయందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజుని మీ పెనిమిటి మరణమైన వార్త తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు బోయాజుకి స్టోరీ అంతా తెలిసిందా లేదా? మీరు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఎంత స్పష్టంగా చదువుకుంటున్నారా? ఆలోచించుకుంటున్నారా ఆగి? లేదంటే బైబిల్ గ్రంథాన్ని నేను 4 సార్లు కంప్లీట్ చేశానని చెప్తున్నారా? 4 సార్లు కంప్లీట్ చేయటం వల్ల రాదు. ఒక అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి, ఒక అధ్యాయాన్ని నేర్చుకోవడానికి మీ జీవితం సరిపోదు. ఒక్కొక్కసారి హఠాత్ మన్నాలు చూడట్లేదా? యవ్వనస్తులు 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. నేను ఈ నెలలోనే దగ్గర ఒక 7-8 మందిని చూసుంటాను. నడుస్తూ నడుస్తూ తుమ్మొచ్చి కింద పడిపోయి చనిపోయిన ఒకరు, కూర్చుని మాట్లాడుతూ చైర్ మించి కింద పడిపోయిన ఒకరు, బండి మీద వెళ్తూ మధ్యలో వాడి భుజం మీద పడుకుని చనిపోయినాడు ఒకడు. వాళ్ళ వయసులు ఎంత? 23 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపే ఉన్నాయి అందరికీ కూడా. సరే, మరణం ఎప్పుడు వస్తుందంటే ఎవరికీ తెలియదు. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఏమని వింటున్నాం? దేవుని రాక సమీపంగా ఉన్నది. ఆ దేవుని రాక రావట్లేదు కదా అని చెప్పేసి నువ్వు రిలాక్స్ అయ్యి చదువుదాంలే, 4 సార్లు బైబిల్ చదివేశాను, 5 సార్లు బైబిల్ చదివేశాను అనుకుంటే కాదు. ఏమి నేర్చుకున్నావు? విశ్వాసం గురించి ఏమి నేర్చుకున్నావు? రూతు గురించి ఏమి నేర్చుకున్నావు? నెహెమ్యా గురించి ఏమి నేర్చుకున్నావు? సారా గురించి ఏమి నేర్చుకున్నావు? సమూయేలు గురించి ఏమి నేర్చుకున్నావు? వీళ్ళ తతంగమే ఇంకా అవ్వలేదు. మళ్ళీ క్రొత్త నిబంధనలో వారి యొక్క పరిస్థితి, యేసుక్రీస్తు ప్రేమ గురించి ఏమి నేర్చుకున్నావు? ఎన్నిసార్లు చదివాను బైబిల్? మరింత లోతు ఎప్పుడన్నా చదివావా? ఎంత స్పష్టంగా మాట్లాడుతాను ఈరోజు. నీ కుటుంబంలో, నా కుటుంబంలో, సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రజానీకం కుటుంబంలో ఉన్నటువంటి సమస్య కదా ఇది. ఒక యవ్వనస్తురాలు తన భర్తను కోల్పోయి తన అత్త ఇంటికి వచ్చిన తర్వాత తన అత్త నడిపిస్తున్నటువంటి మార్గం ఎలా నడిపిస్తుంది? ఒక తల్లి కూతుర్ని నడిపిస్తున్నట్టుగా నడిపిస్తూ ఉంది. తనకు ఏర్పరచబడినటువంటి విధానం ఏంటి? మన బంధువుల మధ్యనే ఉండు, అంతేగాని నీకు భర్త లేడు, నాకు భర్త లేడు, నీకు నచ్చినట్టు బ్రతుకు, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అని చెప్తుంది. అక్కడ ఒక విధేయత చూపుతుంది. చూడండి తర్వాత వచ్చినాలు చదవమ్మా. ఓకే,
సురక్షితముగా ఉండినట్లు నీవి వచ్చితివి. ఏమని చెప్తున్నాడు? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవి వచ్చితివి. ఎవరివిడా? ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఏ దేశం నుంచి వచ్చింది? ఎలాంటి యొక్క ఆరాధన జరుగుతుంది అక్కడ? విగ్రహారాధన. కీమోషు అనేటువంటి దేవతకు వీళ్ళు ఆరాధించేటివారు. ఈమె యొక్క ప్రధాన పూజారి అని పిలుస్తారు మోయాబుని. చరిత్ర ఏం చెప్తుందంటే ఈమె యొక్క ఆరాధించేటువంటి ఈ కీమోషు అనేటువంటిది దేవత దగ్గర ఈమె ఒక పూజారిలా ఉంటుంది. ఆ దేవతకు అర్పించేటువంటి బలులు ఏంటో తెలుసా? చిన్న పిల్లలను, అంటే ఒంటి మీద మచ్చలేనటువంటి వారిని ఎటువంటి కల్మషం లేనటువంటి స్థితిలో ఉంచి వాళ్ళని అర్పితం చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ మహలోను కిలియోన్ అనేటువంటి ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు కదా, పెద్దవాడు చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే కథ అంతా చెప్తాడనమాట. ఏమని? 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ఒక సింబల్ తీపిచ్చి దీంట్లో ఒక ఆజ్ఞ చెప్తాడు, నరహత్య చేయకూడదు అని. వీటన్నిటికీ మోటివేట్ అవుతుంది. ఇంత ప్రసంగం జరగలేదు రూతుకి. వాళ్ళిద్దరూ ప్రేమపూర్వకంగా కలుసుకున్నప్పటికీ మధ్యన ఏం నడుస్తుంది? దేవుని యొక్క మాటలు తప్ప మరి ఏమి కూడా మాట్లాడుకోలేదు. అందుకే వారిద్దరు చక్కగా భార్యాభర్తలు అయ్యారు. అయితే యవన కాలంలో మృతి పొందడం, తర్వాత అత్తగారిని నమ్ముకుని తను ఏం చేసింది? అత్తగారి వెనకాల బెత్లెహేముపురానికి బయలుదేరి వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడు? బోయాజుకి కథ అంతా తెలిసిన తర్వాత ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అంతకన్నా ఆశీర్వాదం ఏం కావాలండి? యెహోవా నీకు, చదవండమ్మా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును, ఆమెకు ఉత్తరం ఇచ్చును. తర్వాత అందుకు ఆమె, నా ఏలినవాడ. గౌరవం చూడండి. మనకి ఎవరన్నా సలహా ఇస్తే చెప్పవలే కాదు, వీడు చెప్పేది ఏంటి కాదు, నాకు నేర్చుకునేది ఏంటి కాదు, నేనేమి నేర్చుకోవాలి వీడి దగ్గరని కాదు. ఎవరన్నా వాడు మంచోడవని చెడ్డోడని నీ మీద వయసులో పెద్దోడైతే వానికి ఖచ్చితంగా నువ్వు గౌరవం ఇవ్వాలి. ఏంటంటే వాడికి వయసులో ఉన్నటువంటి అనుభవం ఏదో ఒకటి నీకు నేర్పడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత గౌరవంతో చెప్తాను చూడు, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నువ్వు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. చూడండి, చక్కగా 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 ఎంత విధేయత చూపుతుంది. ఒక యజమాని పట్ల ఒక దాసురాలు చూపిస్తున్నటువంటి విధేయత, ఒక సేవకుడి పట్ల సంఘం చూపించవలసినటువంటి విధేయత, తన భర్త పట్ల భార్య చూపించవలసినటువంటి విధేయత, తల్లి పట్ల తండ్రి పట్ల పిల్లలు చూపించవలసినటువంటి విధేయత, ఎన్ని నేర్చుకోవచ్చు అక్కడ. ఎంత చక్కపాఠం ఉంది. తర్వాత బోయాజు భోజన కాలమున నువ్వు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చిన తర్వాత ఏం చేస్తుంది చూడండి. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచుకుడి. మనం ఎంతమంది ఉంటామండి? మన దగ్గరుండి పక్కోడి దగ్గర లేకపోతే ఎంతమంది ఎన్ని మాట్లాడటం చెప్పండి. ఏదో నేను రానిచ్చాము, ఇవాళ కూడా వచ్చేసింది, ఆ మాత్రం కూడా చేసుకోలేదా, మన పొలాలంట తిరుగుతుంది, మన చేలు వెంట పడుతుంది, ఏదో నిన్న మిగిలింది కదా అని చెప్పి ఇచ్చాము, ఇవాళ కూడా వచ్చేసి నుంచుంది ఇక్కడ. ఎంతమంది? పిండి కొద్దే రొట్టి కొద్ది పిండి కొద్ది రొట్టె. పిండి కొద్ది రొట్టె అన్నమాట ఎందుకు వచ్చింది? మనకున్న దాంట్లోనే మనం చేసుకుని తింటాం, మిగిలింది ఏం చేయాలి? బీదలకు ఖచ్చితంగా ఇవ్వాలి. అవమానించొద్దు అంటున్నాడు. ఎంతమంది అవమానించారు చెప్పండి. చేళ్ళంటా తిరుగుతుంది, శుభ్రంగా పని చేసుకోవచ్చు కదా, రోజుకి 800 వస్తుంది. అలాంటి అవమానాలు ఏమి కూడా రూతుకి జరగకుండా చూడండి. చివరి 2 వచనాలు గబగబా. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి, చూడండి చూడండి ఇంకాను వాళ్ళు ఎంత ప్రేమని రూతు పట్ల చూపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పిడికెళ్ళు పడవేసుకుని, చూడండి తర్వాత ఆమె ఏరుకొనినట్లు
విడిచిపెట్టుడు అని ఎవరిచ్చిన ఆజ్ఞ? బోయాజు యజమాని ఇచ్చినటువంటి ఆజ్ఞ. తర్వాత ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. ఇప్పుడు ఏం చేయాలి? అత్తగారు తనకి చేత కాకపోయినా, తన భయపడుతున్నా, మాంగారిని చూసి భయపడుతున్నా, పెదబావుగారిని చూసి భయపడుతున్నా, చిన్న బావుగారిని చూసి భయపడుతున్నా, పక్కవారిని చూసి భయపడుతున్నా, ఏమని చెప్పాలి? అత్తగారు ఏమని చెప్పాలి? గుండెలు ఎత్తిపెట్టుకుని నిలిపమ్మనాలా? ఏమని చెప్పాలి? నా కుమారి భయపడకుము. ఏమని చెప్పాలి? నా కుమారి భయపడకుము, నేను నీ తల్లి లాంటి దాన్ని, నేనే ఇక నీ తల్లిని. నువ్వు నడిచేటువంటి మార్గము సరి అయినది కాదు, లేదా నేను చెప్పవలసినటువంటి మార్గము నీకు చెబుతాను. అది నీకు సమ్మతమైతే, నీకు అనుకూలమైతే, నీకు ఇష్టమైతే, అది గౌరవప్రదమైనదైతే ఖచ్చితంగా నీ జీవితంలోకి అది తీసుకో. ఎదుటి వారిని చూసి భయపడకు, ఇరుగు పొరుగు వారిని చూసి అసూయపడకు. నా పట్ల నువ్వు ఏం చూపకూడదు? ద్వేషం చూపించకు. అలాగే నీ పట్ల నేను ద్వేషం చూపించను. అటువంటి జీవితాన్ని, అటువంటి కుటుంబాలను మనమందరం కూడా సంపాదించుకోవాలని దేవుడు చెబుతున్నటువంటి మాట చూడండి. తర్వాత వచ్చినాం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తెముడు ఇవ్వలాయను. ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచి ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చిన వారు తినగా మిగిలింది కూడా రేపటికి మళ్ళీ దాచుకోవాలని. వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళని అట్టుకుని పీకి తినేసామనుకో, రేపొద్దున గుమ్మాలకు రానిస్తారా? వాళ్ళు ఏం చేశారంట? తినగా మిగిలిన దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. తర్వాత వచ్చిన చివరి వచ్చిన ఇది. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నేను ఎక్కడ ఏరుకొంటివి అని అడుగుతుంది. ఎక్కడ పనిచేసేటివి? నీ యందు లక్ష్యమించిన వాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితనో అతని పేరు బోయాజు అని. తర్వాత 20 వచ్చిన నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుటకు మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడినగాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా అక్కడ ఆపేద్దాం. ఇంకా తర్వాత మరి అవకాశం నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తుంది అక్కడ నయోమి? చక్కగా నువ్వు ఎవరి అయితే పొలం దగ్గరికి వెళ్ళావో, ఎక్కడైతే వేరుకుంటున్నావో అక్కడే స్థిరంగా నిలబడు. ఏ కుటుంబానికి నువ్వు కోడలుగా వచ్చావు, ఏ కుటుంబానికి నువ్వు కోడలుగా వెళ్తున్నావు, ఏ అత్తగారు నీకు అత్తగారు, ఆ అత్తగారినే గౌరవించాలి. పక్కింటాం ఇలా అన్నదని, ఎదురింటాం అలా అన్నదని నీ కుటుంబాన్ని కూల్చుకోకూడదు. మనం చేసేటువంటి ప్రమాణమే కదా. దగ్గరగా 500 మంది 600 మంది ప్రజలు ఉన్నప్పుడు వివాహం చేసుకుంటారు. నీ కుటుంబమే నా కుటుంబము, లేమి అందును వ్యాధి అందును. పాస్టర్ గారు చెప్తారులే కంక్లూజన్, నాకు తెలియదు పెళ్లి గురించి పెద్దగా. అన్నిటిలో ప్రమాణం చేసి 6 నెలల తర్వాత మనకు వచ్చేటువంటి బాధలు ఏంటి? అత్తగారు నచ్చదు, చేసుకున్న భర్త నచ్చడు, చేసుకున్న భార్య నచ్చదు, వాళ్ళ కుటుంబాలు నచ్చవు, వాళ్ళ పద్ధతులు నచ్చవు. మన వివాహం అయిన తర్వాత విడిచొచ్చేది మనకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు, మనకిచ్చినటువంటి వివాహ జీవితాన్ని మలుచుకుని బ్రతకటానికి. రూతు గ్రంథంలో ఇలాంటివి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అత్తలారా కోడల్ని బాధ పెట్టకండి, కోడల్లారా అత్తకు తగినట్లుగా నడుచుకోండి. కుటుంబ బాధ్యత మీది,
కుటుంబం యొక్క సమస్యలను ఏ విధమైనటువంటి సందర్భాల్లో కూడా విడిచిపెట్టి పారిపోవటానికి ప్రయత్నించవద్దు. మరి దేవుడు మరి ఇంకోసారి అవకాశం ఇచ్చినప్పుడు మరికొన్ని మాటలు మనందరం పంచుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ఈ మాటలు ముగిస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైనది పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. మరి గడిచిన కాలంలో నాయన ప్రభువా యేసయ్య, పాటలలోను, స్తుతిలోను, ఆరాధనలోను, సాక్ష్యాలలోను నాయన ప్రభువా మా మధ్యన ఉన్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ నడిపింపుచే ఇప్పటి వరకు నీ దాసునిగా నేను మాట్లాడటానికి చక్కటి సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించి, నేను నాటినటువంటి ఈ పంటను నాయన ప్రభు దుష్టుడు ఎత్తుకుపోకుండా నీ పరిశుద్ధాత్మను వారి హృదయాల్లో, యవన బిడ్డలలోనూ నాయన ప్రభు వారి కుటుంబాలలోనూ ఆశీర్వాదకరంగా ఉంచుమని, మరి దైవజనుల యొక్క కుటుంబాన్ని, సంఘ పెద్దలను, స్థానిక సంఘాన్ని ఇంకా అభివృద్ధిలోనికి తీసుకురమ్మని, చుట్టూ ఉన్నటువంటి హైందూ సోదరులను, మా పోటీవారును నాయన ప్రభు చక్కగా నాయన ప్రభు మేమందరం కూడా చేకూర్చుకుని చక్కగా అనేకమైనటువంటి మాటలు బంధు సంబంధంతో చక్కగా వెళ్ళిపోయేటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, యావత్ సంఘాన్ని నీ చేతులకు అప్పగించుకుని క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ఈ ప్రార్థన మనవులకు సమాధానం పొందుకుంటూ క్రీస్తు నామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.